అసలు ఈ కులం అనే వ్యవస్థ ఎందుకు పుట్టింది? ఎందుకు ఎప్పుడు మనకంటే ఒకడు తక్కువ స్థాయిలో ఉండాలి? ఎందుకంటే లోపల మనం చాలా శూన్యంగా ఉన్నాం. ఆ శూన్యాన్ని పూడ్చుకోవడానికి నేనే గొప్పవాడిని అని ఫీల్ అవ్వడానికి సమాజం కనిపెట్టిన ఒక ఫేక్ సిస్టమే ఈ కులం. నిన్ను నువ్వు గొప్ప అని ఫీల్ అవ్వాలంటే ఖచ్చితంగా నీ కింద ఒకడు నలిగిపోతూ ఉండాలి. ఆ సైకాలజీలోంచి పుట్టిందే ఈ నీచమైన కులము అనే ఆలోచన. ఇక రిజర్వేషన్స్ ఈ టాపిక్ రాగానే మన దేశంలో సగం మందికి ఎక్కడ లేని కోపం, ఆవేశం కట్టలు తెంచుకొని వస్తుంది. రిజర్వేషన్స్ వల్ల టాలెంట్ చచ్చిపోతుంది, మెరిట్కి విలువే లేదు, కులం పేరుతో దేశాన్ని విడగొడుతున్నారు అని గొంతు చించుకుంటున్నారు. మీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ దానికంటే ముందు మనం ఒక నిజాన్ని కాస్త పచ్చిగా మాట్లాడుకుంటేనే నేను దీన్ని దేనికి కనెక్ట్ చేస్తున్నానో మీకు లాజికల్గా అర్థమవుతుంది. రెండు 2023 ఈ ఒక్క సంవత్సరంలోనే షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళ మీద 57,000కు పైగా దాడులు, నేరాలు జరిగాయి. ఇది నా సొంత జ్ఞానం కాదు, అఫీషియల్ ఎన్సీఆర్బీ డేటా. అంటే రోజుకు దాదాపు 150కి పైగా దాడులు. ఎందుకు జరుగుతున్నాయి ఇవి? వాళ్ళు ఏమైనా మీ ఆస్తులు లాక్కున్నారా? లేదు కదా. వాళ్ళు కేవలం షెడ్యూల్ క్యాస్ట్ కిందకు వచ్చే ఒక కులంలో పుట్టారు, అంతే. ఈ సమాజంలో మనిషి ప్రాణం కంటే వాడు పెట్టుకునే కులం పేరుకే ఎక్కువ విలువ ఉంటుంది. మన దేశంలో ఉన్న ఎన్నో మెట్రో సిటీస్లో కూడా ఎస్సీ మహిళల మీద జరుగుతున్న మానభంగం కేసులు, దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మానభంగం చేయడం అనేది కేవలం కామం కాదు, అది ఒక అధికారం అనుకుంటున్నారు. నువ్వు నాకంటే తక్కువ కులం దానివి కాబట్టి నిన్ను నేను ఏమైనా చేయగలను, నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అనే అహంకారం అది. ఒక ఎస్సీ మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే ఆమెను ఒక పురుగును చూసినట్టు చూసే సిస్టమ్ మనది. ఈ దేశ జనాభాలో ఎస్సీ ఎస్టీలు సుమారుగా 24% ఉన్నారు. కానీ మన జైలులో మగ్గుతున్న ఖైదీల్లో వాళ్ళు ఏకంగా 34% ఉన్నారు. ఇందులో చాలామంది వాళ్ళ మీద మోపిన నేరం రుజువు కాకపోవడం వల్ల, ఆ కేసులు ఎప్పటికీ విచారణలోనే ఉండడం వల్ల అవి రుజువయ్యేంత వరకు వాళ్ళు జైలులోనే ఉంటారు. అంటే వాళ్ళ తరపున వాదించాలనుకునే లాయర్లకి కనీసం డబ్బు చెల్లించేంత స్తోమత కూడా వాళ్ళకి లేకపోవడం వల్ల వాళ్ళు జైలులోనే మగ్గిపోతున్నారు. అంతేకాదు, జైలు లోపల కూడా డ్యూటీలు ఎలా ఇస్తారో తెలుసా? వంట చేసే డ్యూటీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తారు, టాయిలెట్లు కడగడం, ఓడ్చడం లాంటి పనులు లోయర్ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తారు. నేరం చేసి జైలుకు వెళ్ళిన ఒక క్రిమినల్కి కూడా తన కులం చూసుకొని కాలరెగరేసే అహంకారం ఉందంటే ఈ కులము అనే రోగం మన డిఎన్ఏలో ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థం చేసుకోండి. దీని మీద 2024 అక్టోబర్లో ఏకంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని జైలు మాన్యువల్స్లో కులం పేరుతో పనులు ఇవ్వడం ఆపండి అని మొట్టికాయలు వేయాల్సి వచ్చింది. సిగ్గుచేటు కాదా ఇది? ఇప్పుడు రిజర్వేషన్ల విషయానికి వద్దాం. చాలామంది యువకులు చాలా నిజాయితీగానే అడుగుతుంటారు, నాకు 90 మార్కులు వచ్చి అతనికి 60 మార్కులు వస్తే అతనికి సీట్ వచ్చింది కానీ నాకు రాలేదు, ఇది అన్యాయం కాదా? నేను జనరల్ కేటగిరీలో పుట్టడం నా తప్ప అని. నిజమే, ఒక విద్యార్థి వైపు నుండి చూస్తే ఇది ఖచ్చితంగా అన్యాయంగానే కనిపిస్తుంది. అతను పడే బాధలో న్యాయం ఉంది. కానీ ఒక్కసారి పైనుంచి ఒక ఈగిల్స్ ఐ వ్యూలో, అంటే ఒక గెద్దలాగా మొత్తం సమాజాన్ని చూడండి. గ్రూప్ ఏ టాప్ గవర్నమెంట్ జాబ్స్, జ్యుడిషియరీ. ఈ జాబ్స్లో జరుగుతున్న వాస్తవాలేంటో మీకు అసలు తెలుసా? 2018 నుండి 2026 మధ్య కాలంలో మన దేశంలో 849 హైకోర్టు జడ్జీల్ని నియమిస్తే అందులో ఎస్సీలు కేవలం 33 మంది, ఎస్టీలు 17 మంది. ఇద్దరినీ కలిపినా ఆ సంఖ్య 50 కూడా దాటలేదు. 849 మందిలో 50 మంది అంటే కనీసం 6% కూడా లేరు. దేశ జనాభాలో 25% ఉన్న ఎస్సీ ఎస్టీలకు దేశ అత్యున్నత న్యాయస్థానాల్లో కనీసం 6% కుర్చీలు కూడా దక్కలేదంటే మిగతా 94% కుర్చీలని ఎవరు శాసిస్తున్నారు? వాళ్ళని అక్కడ దాకా వెళ్లకుండా ఏ మెరిట్ ఆపింది? ఇక్కడ మెరిట్ అనేది గాలోంచి వచ్చింది కాదు. మీరేమో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివారు, మీ ఇంట్లో ఉన్న మీ అమ్మా నాన్న ఎంతో కొంత చదువుకున్నారు, మీరు ఇంటికి వెళ్ళగానే మీకు ఎంతో కొంత నేర్పిస్తారు, మీ తప్పుల్ని సరిదిద్దుతారు. కానీ ఒక ఊరి చివరన పూరి గుడిసెలో పుట్టిన పిల్లాడికి హిందీ ఆర్ ఇంగ్లీష్ ఒక్క మొక్క కూడా రాని తల్లిదండ్రుల మధ్య పెరిగిన పిల్లాడికి మీతో సమానంగా మెరిట్ ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనాలనుకుంటే అందరికీ స్టార్టింగ్ పాయింట్ 0 అయి ఉండాలిగా. కానీ మీరు ఆల్రెడీ 50 మీటర్ల దగ్గర నిలబడి పరుగు మొదలు పెడుతుంటే
మరి వాడు -50 మీటర్ల దగ్గర నిల్చొని కాళ్లకు ఇనప సంకెళ్ళు వేసుకొని పరుగు మొదలు పెడుతున్నాడు. అంటే మీ ఇద్దరికి స్టార్టింగ్ స్టేజ్లోనే 100 మీటర్ల వ్యత్యాసం ఉన్నప్పుడు ఇప్పుడు మీరిద్దరూ ఒకేసారి రెబ్బని టచ్ చేయాలి అని ఆశించడం అమానుషం కదా. అందుకే విద్యా వ్యవస్థలో ఎస్సీలకు 15% సీట్లు రిజర్వ్ చేస్తుంటే అందులో సగం కూడా నిండటం లేదు. అలాగే PhD అడ్మిషన్లో కూడా ఎస్సీలు 9% మాత్రమే ఉన్నారు. ఎందుకు ఇంత తక్కువ శాతం ఉంది? వాళ్ళకి ఏమైనా సీట్లు లేవా? ఉన్నాయి, కానీ వాళ్ళకి చదువుకునే స్థాయికి వాళ్ళని తీసుకొచ్చే సపోర్ట్ సిస్టమ్ లేదు. కానీ గ్రూప్ C ఉద్యోగాలకి అంటే సఫాయి కర్మచారి అంటే ఏంటో తెలుసా? ఊడ్చే ఉద్యోగాలు. అక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళు కేవలం 34% మాత్రమే ఉన్నారు. మిగతాదంతా రిజర్వ్డ్ కేటగిరీలే. అంటే మీకేమో టాప్ పొజిషన్లో కుర్చీలో కూర్చునే ఉద్యోగాల దగ్గర మాత్రమే మెరిట్ గుర్తొస్తుందా? చెత్త ఊడ్చే ఉద్యోగాల దగ్గరకు వచ్చేసరికి మెరిట్ ఎందుకు అడగరు? ఈ చెత్త నేను ఎంతో అద్భుతంగా ఊడుస్తాను, ఆ మెరిట్ నాలో ఉంది కాబట్టి ఈ ఉద్యోగం నాకే కావాలి అని ఏ అప్పర్ క్యాస్ట్ వాడైనా ఎందుకు అడగడు? మనం ఇంతవరకు ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన ఇళ్లలో జరిగే దారుణాలు ఇంకో ఎత్తు. ఈ రోజుకి కూడా ఒక అప్పర్ క్యాస్ట్ అమ్మాయి ఒక SC అబ్బాయితో ప్రేమలో పడితే వాళ్ళను నరికి చంపేస్తున్న సమాజం మనది. ఇది వాస్తవం కాదా? ఆ మధ్య వార్తల్లో చూసా, ఒక అప్పర్ క్యాస్ట్కి చెందిన కొంతమంది తల్లిదండ్రులు ఏమంటున్నారో తెలుసా? మా కులంలో ఉన్న ఒక బిచ్చగాడికైనా ఇచ్చి పెళ్లి చేస్తాం కానీ మా కూతుర్ని బంగారంతో కప్పినా సరే మేము వేరే కులం వాడికి ఇవ్వము. చూసారా ఎంత నీచంగా కుళ్ళు పట్టిపోయి ఉందో వాళ్ళ మెదడు? ఒక అమ్మాయికి తన జీవిత భాగస్వామిని కూడా ఎంచుకునే స్వేచ్ఛ లేదా? సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 కింద రైట్ టు చూజ్ ఏ పార్ట్నర్ అంటే ప్రతి పౌరుడికి తన భాగస్వామిని ఎంచుకునే హక్కు పూర్తిగా ఉంది అని ఎంత మొత్తుకుంటున్నా వినేవాడు లేడు. కారణం పితృస్వామ్యం, కులపిచ్చి. తమిళనాడులోని ఒక NGO లెక్కల ప్రకారం జస్ట్ 5 ఏళ్లలో 195 కులాంతర పరువు హత్యలు జరిగాయి. ఒకవేళ హత్య జరగకపోయినా ఈ రోజుల్లో చదువుకున్న యువత కూడా ఎంత పిరికి వాళ్ళయ్యారంటే వాళ్ళు కలిసి చదువుకుంటారు, డేటింగ్ వెళ్తారు, శారీరకంగా కూడా దగ్గరవుతారు. కానీ పెళ్లి టైం వచ్చేసరికి బాబోయ్ మా ఇంట్లో ఒప్పుకోరు, ఇప్పుడు అనవసరమైన గొడవలన్నీ ఎందుకు అని చెప్పి ఎవరి కులంలో వాళ్ళు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతున్నారు. వీళ్ళంతా ఎవరో తెలుసా? ప్రేమించడం చేతకని చవట దద్దమ్మలు. వీళ్ళకి మోడర్న్ గ్యాడ్జెట్స్ కావాలి కానీ ధైర్యంగా ఒక మనిషిని మనిషిగా ప్రేమించే దమ్ము వీళ్ళలో లేదు. అయితే మీరు ఒక మాట అడగొచ్చు, SC STలో కూడా బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళకెందుకు రిజర్వేషన్ తీసేయకూడదు అని. వినడానికైతే ఇది చాలా లాజికల్గానే అనిపిస్తుంది. అవును, డబ్బున్నోడికి ఇంకా రిజర్వేషన్ ఎందుకు అని. ఇన్ఫ్యాక్ట్ ఇది లాజికల్ పాయింటే కదా అని సాక్షాత్తు సుప్రీంకోర్టే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే దానికి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఒక దెమ్మ తిరిగే సమాధానం చెప్పింది. ఆ సమాధానం ఏంటంటే SC STలకి ఇచ్చే రిజర్వేషన్ అనేది కేవలం వాళ్ళ జేబులో డబ్బు లేకపోవడం వల్ల ఇచ్చింది కాదు, 100 ఏళ్లుగా వాళ్ళని సమాజం ఒక జంతువు కంటే హీనంగా చూసినందుకు, అణగదొక్కినందుకు ఇచ్చినది. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ ఒక మహాదళిత నాయకుడు. 2014లో ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మధుబని జిల్లాలోని పరమేశ్వరి ఆస్థాన్ టెంపుల్కి వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆయన దర్శనం చేసుకుని ఆ గుడి బయటికి రాగానే ఒక తక్కువ కులం వాడు ఆ గుడిలోకి ప్రవేశించాడని ఆ గుడికి అపవిత్రత ఆపాదించి ఆ గుడిని శుద్ధి చేశారు. ఒక చీఫ్ మినిస్టర్కే ఆ పరిస్థితి ఉంటే ఇక ఒక సాధారణ SC వాడి పరిస్థితి ఏంటి? అలాగే 2021లో కర్ణాటకలో కొప్పల్ జిల్లాలోని మియాపూర్ గ్రామంలో ఒక దళిత కుటుంబానికి చెందిన 2 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ పొరపాటున గుడిలోకి ప్రవేశించాడని దానికి ఆ గ్రామ పెద్దలు ఆ పేద కుటుంబానికి 25,000 రూపాయలు ఫైన్ వేసి ఆ డబ్బుతో గుడిని పవిత్రం చేశారు. ఇప్పుడు ఒక SC కుర్రాడు కష్టపడి చదివి కలెక్టర్ అయ్యాడు అనుకుందాం. అతని దగ్గర ఇప్పుడు డబ్బు ఉంది, పవర్ ఉంది, కారు ఉంది, బంగళా ఉంది. రేపు అతను మీ ఇంటికి పెళ్లి సంబంధం కలుపుకుందామని వస్తే మీ అప్పర్ క్యాస్ట్ ఇంట్లో మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా? 90% మంది చెయ్యరు. వాడు సాక్షాత్తు కలెక్టర్ అయినా సరే మీ కళ్ళకు వాడు తక్కువ కులం వాడిలాగే కనిపిస్తాడు. వాడు మీ ఇంటికి వచ్చి వెళ్ళాక ఆ చోటుని ఆవు పేడ నీళ్ళతో కడిగే సంస్కృతి ఇంకా మన పల్లెల్లో ఉంది. అంటే ఇప్పుడు వాడి దగ్గరున్న డబ్బు వాడి కులాన్ని చెరిపేయలేకపోయింది కదా.
మరి ఆర్థిక పరిస్థితి ఆధారంగా వాడికి రిజర్వేషన్ ఎలా తీసేస్తారు? రీసెంట్గా 2024లో సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీల్లో కూడా సబ్ కేటగరైజేషన్ చెయ్యొచ్చు అని తీర్పిచ్చింది. అంటే ఎస్సీ ఎస్టీల్లో కూడా ఎవరైతే మరీ అట్టడుగున ఉన్నారో, ఉదాహరణకి సరైన ఐడెంటిటీ కూడా లేనివాళ్ళు, వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వచ్చు అని. వినడానికి చాలా బాగుంది, కానీ ఇక్కడ ఒక చిక్కుంది. ఒక కులం ఎంత వెనుకబడి ఉందో తెలుసుకోవాలంటే ముందు నీ దగ్గర పక్కా డేటా ఉండాలి కదా. ఏ కులంలో ఎంత జనాభా ఉంది, వాళ్ళ దగ్గర ఎంత భూమి ఉంది, ఎంతమంది చదువుకున్నారు, ఈ వివరాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరైనా పక్కాగా ఉన్నాయా? లేవు. కానీ ఎందుకు లేవో తెలుసా? ఆ లెక్కలు కానీ బయటకు వస్తే జనాభాలో తక్కువ శాతం ఉన్న కొన్ని వర్గాల చేతుల్లోనే ఈ దేశపు సంపద, భూములు, టాప్ ఉద్యోగాలు మొత్తం ఎలా ఉన్నాయో జనాలకి అర్థమైపోతుంది. మెజారిటీ జనం కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా ఎలా మిగిలిపోతున్నారో బట్ట బయలవుతుంది. అండ్ ఆ నిజం తెలిస్తే జనాలు తిరగబడతారు. మన దేశంలో రాజకీయ పార్టీలు దేశాన్ని ఉద్ధరించడానికి లేవు. అవి కేవలం కులాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకునే వ్యాపార సంస్థలు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే టీవీల్లో అనాలిసిస్ చూసారా ఎప్పుడైనా? ఈ నియోజకవర్గంలో పలానా కులం ఓట్లు ఉన్నాయి కాబట్టే ఆ కులం వాడిని నిలబెట్టారు అని ఓపెన్గా మాట్లాడుకుంటారు. ఆ ప్రాంతంలో జరిగిన డెవలప్మెంట్ గురించి కానీ, ఆ నిలబడిన లీడర్ యొక్క టాలెంట్ గురించి కానీ ఎవ్వరూ అడగరు. ఇదంతా చూస్తుంటే మనం బ్రతుకుతున్నది ప్రజాస్వామ్యంలో కాదు, కేవలం ఒక కులస్వామ్యంలో అని స్పష్టంగా అర్థమవ్వట్లేదా? మరి దీని అంతటికి పరిష్కారం ఎక్కడుంది? ఒక ఆయన ఎవరో అన్నారట, ఈ దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు ఉన్నందుకు నిజానికి హిందువులు సంతోషించాలట. ఒకవేళ వాళ్లే లేకపోయి ఉంటే ఈ హిందువులు కులాల పేరుతో వాళ్లలో వాళ్ళు కొట్టుకొని ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళు అని. ఎంత పచ్చి నిజమిది! మనకెప్పుడు కూడా ఒక శత్రువు కావాలి. ఒకవేళ శత్రువు దొరకకపోతే మన పక్కింటి వాడినే వాడి కులం పేరుతో శత్రువుని చేసుకుంటాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వేషన్లు లేని వాళ్ళ గతి ఎప్పటికీ ఇంతేనా అని పదే పదే అడుగుతున్న వాళ్ళకి నా సూటి జవాబు ఇదే. మన సమాజంలో పరువు హత్యలు జరగడం ఏ రోజు ఆగిపోతాయో, కేవలం కులం తక్కువని ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరగడం ఏ రోజు ఆగిపోతుందో, ఒక అప్పర్ కేస్ట్ అబ్బాయి ఒక ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏ రోజు ఈ సమాజం వాళ్ళని మామూలుగా బతకనిస్తుందో, ఇంటర్ కాస్ట్ పెళ్లిల వల్ల పుట్టిన పిల్లల్ని ఈ సమాజం ఏ రోజు వేరు చేసి చూడదో, సరిగ్గా ఆ రోజు ఆ క్షణంలోనే ఈ దేశంలో రిజర్వేషన్ కూడా ఆగిపోతుంది. అప్పటిదాకా రిజర్వేషన్ అనేది ఆప్షన్ కాదు, ఒక అవసరం. అది అన్యాయానికి గురవుతున్న వాడికి ఇచ్చిన ఒక ఆయుధం. సో ఇక్కడ అసలు సమస్య రిజర్వేషన్ కాదు, మీ మెదడుకు పట్టిన కుల అహంకారమే అసలైన సమస్య. బ్రాండెడ్ బట్టలు వేసుకొని ఇంగ్లీష్ మాట్లాడేసినంత మాత్రాన మనం ఏదో మోడర్న్ అయిపోయామని భ్రమ పడకండి. పైన కోట్లు వేసుకున్న లోపల కులం అనే కుళ్ళు మోస్తున్నంతకాలం మీరు వెనకబడిన వాళ్లే. ఆ కుళ్ళుని వేళ్లతో సహా పీకి ఒక మనిషిని మనిషిగా చూడటం ఎప్పుడు నేర్చుకుంటారో, సరిగ్గా ఆ రోజు ఆ క్షణం మాత్రమే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు గారు ఏనాడో చెప్పారు.